ఓం గం గణపతయే నమః. తిరుపతికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా వరకు ముందుగా ప్లాన్ చేసుకునే బయలుదేరుతారు. రోజు దాదాపు 1,00,000 మంది భక్తులతో కిటకిటలాడే తిరుమలకి ఎటువంటి దర్శన టోకెన్లు లేకుండా వెళ్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. స్వామిని దర్శించుకోవాలంటే గంటల కొద్దీ క్యూలో ఉండాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో దేవస్థానం అందుబాటులో ఉంచిన అన్ని రకాల దర్శన మార్గాల్ని పరిశీలించవచ్చు. అందరికీ తెలిసిన సర్వదర్శనం, దివ్య దర్శనం, టీటీడీ వెబ్సైట్ ద్వారా జారీ చేసే ఎస్ఈడి ఆర్జిత సేవల టికెట్లతో పాటు ప్రత్యేకంగా ఉన్న ఆ సేవలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పటికప్పుడు తిరుపతికి వెళ్ళాలనుకున్న ఆన్లైన్లో టికెట్లు దొరక్కపోతే శ్రీవారి దర్శనానికి సమయాన్ని నిర్దేశిస్తే జారీ చేసే ఉచిత దర్శన టోకెన్లను ప్రయత్నించవచ్చు. రోజు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లో వీటిని జారీ చేస్తారు. భక్తులు క్యూ లైన్లో తమ ఆధార్ కార్డుని చూపించి ఈ టికెట్లను పొందొచ్చు. చిన్నపిల్లలున్న వారికి ప్రత్యేక కోట ఉంది. ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు సుపథం మార్గంలో ఉచిత దర్శనాన్ని కల్పిస్తారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆన్లైన్లో రోజుకి 750 టికెట్లు ఇస్తారు. అనారోగ్యంతో ఉన్నవారికి బయోమెట్రిక్ ద్వారం నుండి లోపలికి పంపుతారు. ఈ విషయాన్ని ముందుగా వైకుంఠం 1 దగ్గరున్న టికెట్ తనిఖీ సిబ్బందికి తెలియజేయాలి. భారత సైన్యంలో పనిచేసే వారికి 300 రూపాయల టికెట్టు నేరుగా ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేసిన వారికి సుపథం మార్గంలో ప్రవేశం కల్పిస్తారు. రోజుకు 5గురికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. తిరుపతిలోని అలిపిరి దగ్గరున్న సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహిస్తారు. దీనికి 1000 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకోవాలి. హోమం తర్వాత అక్కడ అధికారి స్టాంప్ వేసి ఇస్తే ఇద్దరికి 300 రూపాయల టికెట్లు ఇస్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీయులకు, ప్రవాస భారతీయులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. భారత్ నుండి తిరుగు ప్రయాణం నెలలోపు ఉంటే పాస్పోర్ట్లో ఆ తేదీని, ఇమిగ్రేషన్ స్టాంపుని చూపిస్తే 300 రూపాయల టికెట్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ద్వారా విఐపి బ్రేక్ దర్శనాన్ని అనుమతిస్తారు. రోజుకి 100 మందికి ప్రవేశం ఉంటుంది. ప్రవాసాంధ్రులు దీనికి అర్హులు. తిరుమలలో కళ్యాణం చేసుకున్న వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు కళ్యాణోత్సవం టికెట్లను ఇస్తారు. ఇందుకు వివాహ ధృవీకరణ పత్రాన్ని, ఫోటోలను చూపించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో పెళ్లి చేసుకున్న నవదంపతులైనా కూడా ఈ ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టుకు 10,000 విరాళం ఇచ్చి 500 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకునే భక్తులకు శ్రీవాణి దర్శనం టికెట్లను ఇస్తారు. 1500 శ్రీవాణి టికెట్లలో ఆన్లైన్లో 500, తిరుపతి విమానాశ్రయంలో 200, తిరుమల జేఈఓ కార్యాలయం వెనుకున్న శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో 800 టికెట్లు ఇస్తారు. ఏపీ, తెలంగాణ శాసన మండలి, శాసనసభ సభ్యులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఇచ్చే సిఫారసు లేఖలతో విఐపి బ్రేక్ దర్శనంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తారు. అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫారసు లేఖలతోనూ ఈ అవకాశం దొరుకుతుంది. రోజుకి దాదాపు 4,000 వరకు ఈ టికెట్లను జారీ చేస్తారు. విచక్షణ కోటా కింద జారీ చేస్తారు కాబట్టి ముఖ్యమైన ఉత్సవాలు, భక్తుల రద్దీ సమయాల్లో వీటిని రద్దు చేసే అధికారం తిరుమల తిరుపతి దేవస్థానంకు ఉంది. శ్రీవారికి విరాళాలు అందించే దాతలకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనాలకు అనుమతిస్తోంది. ఇందులో 1,00,000 నుండి 1,50,00,000 వరకు విరాళాలను అందించిన వారికి డోనర్ పుస్తకాన్ని ఇస్తారు. కుటుంబంలోని 5గురికి ఈ దర్శన భాగ్యం కలుగుతుంది. యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సనాతన ధర్మం పైన అనురక్తిని కల్పించడమే లక్ష్యంగా గోవింద నామకోటిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టింది. గోవింద నామకోటి రాసిన యువతకు విఐపి దర్శనం చేసుకునే అవకాశాన్ని ఇస్తోంది. 25 లేదా అంతకంటే తక్కువ వయసున్న వాళ్ళు ఇందుకు అర్హులు. చూశారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామిని దర్శించుకోవడానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. గోవిందా అని కామెంట్ చేయండి. గోవిందా గోవిందా.